ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు, ఏ నిమిషం ఏం జరుగుతుంది అని చెప్పడం ఎవరికైనా అసాధ్యమైనటువంటి విషయంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్నటువంటి వేగవంతమైన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం అత్యంత వేగంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, ఆయన ఆనందానికి అవధులు లేవని, ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటూ ఒక ఊహాగానం చాలా గట్టిగా వైరల్ అవుతోంది. ఈ వార్త నిజంగానే జగన్ క్యాంపులో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాల మీద సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు, విశ్లేషణలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆనందానికి గల కారణాల మీద ఇంటర్నెట్లో జనాలు తమదైన శైలిలో స్పందిస్తూ రకరకాల పోస్టులు పెడుతూ వెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్నటువంటి ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాయేమో అని అనుకునేవారు కూడా ఉన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో మారిన సమీకరణాలు అబ్జర్వ్ చేస్తే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో మారిన అధికార మార్పిడి తర్వాత జగన్మోహన్ రెడ్డి పలు రకాల రాజకీయ, చట్టపరమైనటువంటి సవాళ్లను ఎదుర్కొన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలతో ఆయన జరిపినటువంటి అంతర్గత సంప్రదింపులు ఇప్పుడు ఫలించాయా అనే కోణంలో కొత్త కొత్త ఊహాగానాలు తెర మీదకు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాత కేసుల విషయంలో కానీ, భవిష్యత్తులో ఆయన పార్టీకి కేంద్రం నుంచి లభించబోయే పరోక్ష రాజకీయ సహకారం గురించి కానీ, ఢిల్లీ స్థాయిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయనే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. కేంద్రంలోని అధికార పక్షం త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌కి వ్యక్తిగతంగా అత్యంత సానుకూలమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని వైసీపీ అనుకూల మీడియాలో చాలా స్ట్రాంగ్ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని మీద ఇరుపక్షాల నుంచి ఇంకా ఎన్ని బహిరంగ అధికారిక ప్రకటన రానప్పటికీ లోపాయికారిగా పెద్ద ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీలోని కీలక నాయకులు కూడా ఈ విషయం మీద చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మరోపక్క పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని కీలక బిల్లులకి, మహిళా రిజర్వేషన్ల బిల్లు సవరణలు వంటి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి ప్రతిఫలంగానే కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేటువంటి వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.